ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో టాపిక్ గురించి మనం చూస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనం ఈరోజు చూస్తున్నాం. గతంలో క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, కొన్ని హోమోలోగస్ సిరీస్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి. సో వెరీ ఇంపార్టెంట్గా హైడ్రోకార్బన్స్ ఫార్ములాస్ ఏంటి, అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, ఆల్కైల్స్ అంటే ఏంటి, అట్లాగే హోమోలోగస్ సిరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ గురించి మనం చూసుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం కవర్ చేస్తున్నామంటే చూడండి, హోమోలోగస్ సిరీస్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అలాగే హైడ్రోకార్బన్స్, వాటి యొక్క ఫార్ములాస్ ఎలా ఉంటాయి, అలాగే ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అట్లాగే ఆల్కైల్ గ్రూప్స్ ఏంటి, సబ్స్టిట్యూట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం టాపిక్స్ మనము ఈ రోజు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ నౌ. హోమోలోగస్ సిరీస్ చూడండి, ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఈథేన్ ఉంది. సో ఈథేన్, మీథేన్ ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఏముంది చూడండి, CH2 డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఈథేన్ కు మరియు మీథేన్ కు మధ్య డిఫరెన్స్ ఏంటంటే CH2. అలాగే C2H6 ఈథేన్ కదా, ఇక్కడ C3H8 అంటే ప్రోపేన్ అనమాట. ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఏంటి, CH2. అంటే ఇక్కడ CH2, ఇక్కడ CH2. అంటే ఒక CH వరకు CH2 అనేది యాడ్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ కాంపౌండ్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే ఆ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్, ఈథేన్, ప్రోపేన్ ఇలా ఉన్నప్పుడు వీటిని సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అంటారు. అట్లాగే బ్యూటేన్, పెంటేన్, హెక్సేన్, హెప్టేన్ అట్లా వరుసకు వస్తాయి. ఈ వరుసగా వచ్చే కాంపౌండ్స్ మధ్య CH2 వ్యత్యాసం ఉన్నట్లయితే వాటిని హోమోలోగస్ సిరీస్ అంటారు అనమాట. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఏ సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావింగ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ విత్ సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫరింగ్ బై బాండ్ CH2 అనమాట. సక్సెసివ్ కాంపౌండ్స్ డిఫరింగ్ బై బాండ్ CH2 అంటే పక్క పక్కన వచ్చేటటువంటి కాంపౌండ్స్ ఎంత డిఫర్ చేస్తాయంటే బాండ్ CH2 డిఫర్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో మనం చూసినట్లయితే CH2 అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అంటే బాండ్ CH2 అనేది ఇక్కడ డిఫరెంట్ అవుతుంది అనమాట. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే హోమోలోగస్ సిరీస్ కి ఎగ్జాంపుల్స్ గా మనము ఆల్కేన్స్, ఆల్కైన్స్ అన్ని చెప్పచ్చు అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోమోలోగస్ సిరీస్ అంటే హోమోలోగస్ సిరీస్ వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, అవి ఎలా ఉంటాయంటే వాటికి ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా ఒక జనరల్ ఫార్ములా CnH2n+2 అంటే ఇది ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా. ఇక్కడ n ప్లేస్ లో 1 పెడుతుంటే మనకు ఆల్కేన్స్ అన్ని 1, 2, 3 ఇంప్లిమెంట్ చేసే కొద్దీ ఆల్కేన్స్ వరుసకు వస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ సిమిలర్. ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాటికి సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సేమ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మనం కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ మనం చూసినట్లయితే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అంటే ఒకటి కంటిన్యూస్ ఒక తగ్గుదల కానీ కంటిన్యూస్ పెరుగుదల, ఇప్పుడు బాయిలింగ్ పాయింట్స్ అట్లాంటివి ఒక సీక్వెన్స్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఇక ప్రిపరేషన్ అంటే ఒకే మెథడ్ తో వీటిని ప్రిపేర్ చేయొచ్చు. ఒక మెథడ్ ఉంటే అది అన్ని ఆల్కేన్స్ తయారు చేయొచ్చు. హోమోలోగస్ సిరీస్ లో వచ్చే కాంపౌండ్స్ అన్నిటిని మనం తయారు చేయొచ్చు అనమాట. ఇవి మోర్ అంటే ఇలా ఒక జస్ట్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ క్యారెక్టర్స్ మనం చూడొచ్చు. అంటే ఏంటి, వాటికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏదైనా కానీ ఒక జనరల్ ఫార్ములా ఉంటుంది. కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్ గా ఉంటాయి. ప్రిపరేషన్ కూడా ఒక సిమిలర్ మెథడ్స్ లో తయారు చేయొచ్చు. జస్ట్ అలా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోకార్బన్స్ గురించి చూద్దాం. వాట్ ఈస్ హైడ్రోకార్బన్స్ అంటే మనకు ఆల్కేన్స్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు. నెంబర్ 1 ఏంటంటే ఆల్కేన్స్ అన్నమాట. ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో ఇవి సాచురేటెడ్, అన్సాచురేటెడ్ అని క్లాసిఫికేషన్ లో చెప్పాం కదా. అయితే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ని మనము ఆల్కేన్స్ అంటాం. వాటి యొక్క జనరల్ ఫార్ములా చూడండి, CnH2n+2. ఇక్కడ n ప్లేస్ లో 1 మనము ప్రొడ్యూస్ చేసినాం అనుకోండి, మనకు మీథేన్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎట్లా మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి CnH2n+2 అన్నాం. సో n ప్లేస్ లో ఇక్కడ n=1 మనం Cn అన్నప్పుడు 1, అట్లాగే H2 × 1+2 ఏమొస్తుంది చూడండి, CH4 అంటే ఫస్ట్ కాంపౌండ్ మీథేన్ వచ్చింది అనమాట. ఈ విధంగా మనము చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క స్ట్రక్చర్ సెకండ్ కాంపౌండ్ C2H6 మనం చూస్తాం. నెక్స్ట్ థర్డ్ కాంపౌండ్ వచ్చేసి ప్రోపేన్ C3H8 అని మనం చూడొచ్చు. ఇది ఆల్కేన్స్ అనమాట. ఆల్కేన్స్ అనేది మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అట్లాగే నెక్స్ట్ ఆల్కీన్స్ గురించి చూద్దాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్కీన్స్ అంటే ఏంటంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అలాగే ఆల్కీన్స్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే వీటిలో అన్సాచురేటెడ్ అంటే ఏంటి అంటే వీటిలో ఖచ్చితంగా మనకు డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో వీటికి ఖచ్చితంగా డబుల్ బాండ్ ఉంటుంది.
చూడండి, ఒక డబుల్ బాండ్ ఉన్నట్లయితే వాటిని మనము అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. అంటే ఎలా ఉంటుంది, సి మధ్య డబుల్ బాండ్ ఉంటుంది, వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. మినిమం ఒక డబుల్ బాండ్ ఉండాలి, కంపల్సరీగా మినిమం ఒక సి డబుల్ బాండ్ సి ఉండాలి, మినిమం ఒకటి ఉంటే చాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈథీన్ లేదా దీన్ని ఎథిలీన్ అని కూడా పిలుస్తారు. అట్లాగే ప్రోపీన్ అంటారు, సో దీన్ని ప్రోపీన్ అని కూడా పిలుస్తారు. C3H6 ఫార్ములా చూడండి, దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n+2 ఉంటే ఆల్కీన్స్ జనరల్ ఫార్ములా CnH2n. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్, CnH2n అంతే. ఓకే, ఈ విధంగా ఎగ్జాంపుల్ ఫస్ట్ కాంపౌండ్ H4 అనేది ఫస్ట్ కాంపౌండ్ అన్నమాట. ఓకే, ఇది స్ట్రక్చర్. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్కైన్స్ అంటాం. ఆల్కైన్స్ అంటే వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్సే. వీటి యొక్క జనరల్ ఫార్ములా తీసుకున్నట్లయితే CnH2n-2. ఫస్ట్ ఏమో ఆల్కెన్స్ అంటే CnH2n+2, సెకండ్ ఇది ఆల్కీన్స్ అంటే CnH2n, ఆల్కైన్స్ అంటే CnH2n-2. ఎగ్జాంపుల్ వీనికి ఎథిలీన్ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎథైలీన్ అంటారన్నమాట, మళ్ళీ ఎథిలీన్ కాదు, ఎథైలీన్ లేదా అసిటలీన్. బాగా గుర్తుపెట్టుకో, అసిటలీన్ అంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుంటుంది. అసిటలీన్ దీని ఫార్ములా C2H2, లేదంటే రెండవ కాంపౌండ్ ప్రొపైన్ అనేది కూడా మనం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ మనము అసిటలీన్ తీసుకుంటే CH ట్రిపుల్ బాండ్ CH, అంటే వీటిలో కనీసం ఒక ట్రిపుల్ బాండ్ ఉంటుంది, వాటిని ఆల్కైన్స్ అంటారు. వీటికి మనం ఈ విధంగా చెప్పొచ్చు. అట్లాగే సైక్లో ఆల్కైన్స్ అంటారు, CnH2n ఉంటుంది వీటి యొక్క జనరల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చూద్దాం. ఏంటి ఫంక్షనల్ గ్రూప్స్ అంటే, ఏదైనా ఒక మాలిక్యూల్ యొక్క గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అన్ని కలిసి ఉంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ పైన ఆధారపడి ఉంటుంది, వాటిని మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ బాండ్ OH అని ఉంది అనుకుందాం. అంటే ఈ మాలిక్యూల్ ఉన్నటువంటి ఇది ఒక ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అన్నమాట. దీన్ని ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అంటాం. అంటే ఈ OH అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, అవి ఒక స్పెషల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ మనం ఇంకోటి చూసినట్లయితే బాండ్ CHO అని ఉంటుంది, దీన్ని ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటాము. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తారు. ఇది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇది ఒక సపరేట్ అన్నమాట, ఇంకా ఇది సపరేట్ స్పెషల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది. ఈ గ్రూప్ ఆ కాంపౌండ్ లో ఉంటే వాటికి సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయని మనం చెప్పొచ్చు. ఎలా అంటే ఈ గ్రూప్ ను బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. అటువంటి వాటిని మనము ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అంటారు. ఓకే, ఫంక్షనల్ గ్రూప్, ద ఎంటైర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ ఫంక్షనల్ గ్రూప్. ఇది ఫంక్షనల్ గ్రూప్ అంటే ఎంటైర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది కాంపౌండ్ ఈస్ డిపెండింగ్ ఆన్ విచ్ గ్రూప్, దిస్ గ్రూప్. దట్స్ వై దిస్ ఈస్ నోన్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్. అంటే ఆ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని దేనిపైన ఆధారపడి ఉంటాయి అంటే ఈ గ్రూప్ పైన ఆధారపడి ఉంటాయి. అంటే దీన్నే మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాం. ఆల్కహాల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే OH గ్రూప్ ఉంది కాబట్టి వాటిని ఆల్కహాల్స్ అంటారు. ఆ కాంపౌండ్స్ అన్ని కూడా ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి. ఎట్లా వచ్చినాయి వాటికంటే ఈ ఆల్కహాల్ గ్రూప్ వల్ల వచ్చినాయి. అట్లాగే ఆల్డిహైడ్ తీసుకుంటే ఆల్డిహైడ్ కూడా సేమ్, వాటికి ప్రత్యేకంగా ఈ CHO ఉంది కాబట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అటువంటి వాటిని ఫంక్షనల్ గ్రూప్స్ అని పిలుస్తారు. ఇవి వెరీ ఇంపార్టెంట్ మనకు ఫంక్షనల్ గ్రూప్ అనేది వెరీ ఇంపార్టెంట్ గా ఒక కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఫంక్షనల్ గ్రూప్స్ లో బాండ్ OH అని ఉంది అనుకోండి, వాటిని హైడ్రాక్సిల్ గ్రూప్ అంటారు. హైడ్రాక్సిల్ అంటే ఆల్కహాలిక్ గ్రూప్. ఈ బాండ్ OH మీకు కనపడిందంటే అదేంటి, హైడ్రాక్సిల్ గ్రూప్, ఆల్కహాల్ గ్రూప్ అని చెప్పాలి. హైడ్రాక్సిల్ గ్రూప్ అన్న ఒకటే, ఆల్కహాల్ గ్రూప్ అన్న ఒకటే. నెక్స్ట్ రెండవ చూడండి, బాండ్ CHO అని కనపడింది అనుకో, మీకు ఆ గుర్తు పెట్టుకోవాలా, దీన్ని ఆల్డిహైడ్ గ్రూప్ అంటారు. ఏమంటారు దీన్ని, ఆల్డిహైడ్ గ్రూప్. ఇలా గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ అట్లాగే బాండ్ CO బాండ్ ఉందనుకోండి, దాన్ని కీటోన్ గ్రూప్ అంటారు. బాండ్ CO బాండ్ ఉంటే ఏమనాలి, కీటోన్ గ్రూప్. ఈ గ్రూప్ కనపడిందంటే మీరు గుర్తుపెట్టాలి, అది కీటోన్ గ్రూప్ అని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ బాండ్ NO2 అంటే నైట్రో గ్రూప్. బాండ్ NO అంటే ఏమనాలి, నైట్రో గ్రూప్. అట్లాగే బాండ్ NH2 ఉంటే అమినో గ్రూప్ అంటారు, అమినో గ్రూప్. నెక్స్ట్ బాండ్ X ఉందనుకో, X అంటే హాలోజన్లు అనమాట. హాలోజన్లు అన్నింటినీ X తో సూచిస్తారు. ఎగ్జాంపుల్ హాలోజన్లు ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని హాలోజన్ అంటారు. వీటిలో ఏ ఉన్నా కూడా X తో సూచించవచ్చు, లేదా అవి ఏదో పర్టికులర్ గా రాస్తే F రాసిన అనుకోండి అది ఫ్లోరైడ్ అని, అట్లా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ మనం తీసుకున్నట్లయితే చూడండి, ఫంక్షనల్ గ్రూప్స్ అనేటివి ముఖ్యంగా
ప్రైమరీ ఫంక్షనల్ గ్రూప్, సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ నెక్స్ట్ మనం చూద్దాం. ఇక ఆల్కైల్ గ్రూప్స్ మనం ఒకసారి వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్కేన్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆల్కేన్ అనేటటువంటి కాంపౌండ్ మనం ఇక్కడ తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ ఆల్కేన్ అంటే ఏం తెలుసుకున్నాం మనం. చూడండి ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్ అంటే దీన్ని ఆర్ బాండ్ హెచ్ తో సూచిస్తారు. దీన్ని ఆల్కేన్ అంటారు అన్నమాట. ఏమంటారు దీన్ని అంటే ఆల్కేన్ అంటారు. అంటే ఆర్ ప్లేస్ లో మనము CH3 ని యూజ్ చేసుకో, CH3 అని రాసుకోవచ్చు, బాండ్ హెచ్. మరి దీన్నే ఏమంటాం చెప్పండి, ఇది CH3 ప్లస్ అంటే CH4 అని పిలుస్తాం కదా. ఇప్పుడు CH4 అంటే మీథేన్, ఆల్కేన్ అంటారు. ఇది కూడా ఆల్కేనే, ఇది కూడా ఆల్కేనే అన్నమాట. ఇది ఆల్కేనే, రెండు ఆల్కేన్లే. అయితే వీటిలో నుంచి మనం ఏం చేయాలంటే ఒక హైడ్రోజన్ ను తొలగించాలి. అప్పుడు హైడ్రోజన్ తొలగిస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇది CH4 అనేది ఏమవుతుందంటే CH3 అవుతుంది. ఒక బాండ్ వేకెంట్ గా ఉంటుందని ఇట్లా చూపిస్తాం. ఓకేనా. సో ప్లస్ హైడ్రోజన్ బయటకు వచ్చేసింది, H+ గా బయటకు వచ్చేసింది. అంటే ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ ని మనం ఏమంటామంటే ఆల్కైల్ గ్రూప్ అంటారన్నమాట. ఆల్కైల్ అంటారు, అర్థమవుతుందా. దీన్ని క్యాపిటల్ R తో సూచిస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆల్కేన్స్ లో నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే దానిని ఆల్కైల్ గ్రూప్ అంటారు. దీన్ని R తో సూచిస్తారు, క్యాపిటల్ R తో సూచిస్తారు. దీని యొక్క జనరల్ ఫార్ములా CnH2n+1. గుర్తుపెట్టుకోండి, CnH2n+1. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా తీసుకుంటే CnH2n+2 ఉంటుంది. దీనికి మాత్రం +1 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మనము ఆల్కైల్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే మీథేన్ లో నుంచి హైడ్రోజన్ తీసేస్తే మీథైల్ వస్తుంది. ఈథేన్ నుంచి హైడ్రోజన్ తీసేస్తే ఈథైల్ వస్తుంది. ఇలా మనము కాంపౌండ్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనము వెరీ ఇంపార్టెంట్ గా నామెన్క్లేచర్ కి నెక్స్ట్ వెళ్దాం. వెరీ ఇంపార్టెంట్ గా బేసిక్స్ లాగా మీరు హోమోలోగో సిరీస్ గురించి మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటివి, అలాగే బోర్డ్ ఆఫ్ రిఫార్మ్స్, న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఎగ్జామ్ టిప్స్ అండ్ కెరీర్ గైడెన్స్, కాలేజ్ అప్డేట్స్ అండ్ స్కాలర్షిప్ సంబంధించిన వివరాలు, ఎడ్యుకేషనల్ న్యూస్, హెల్త్ టిప్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్, అలాగే పాజిటివ్ ఎనర్జీ, ఎడ్యుకేషనల్ అస్ట్రాలజీ వంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగపడే ఎన్నో విలువైన వీడియోలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. ఒక చిన్న క్వశ్చన్, మీ సక్సెస్ జర్నీలో మాతో కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇప్పుడే మా ఎడ్యుకేషనల్ టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ మాకు మరింత మంచి కంటెంట్ తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. గుర్తుంచుకోండి, స్మార్ట్ లెర్నింగ్ ఈరోజు ప్రారంభమైతే బ్రైట్ ఫ్యూచర్ రేపు మీ సొంతం అవుతుంది. ఎడ్యుకేషన్ టెక్, ఎడ్యుటెక్ తెలుగు. Learn smart and grow fast. Achieve success. Thanks for watching. See you in the next video. Thank you very much.